లెనోవో సంబంధించిన ఐడియాప్యాడ్ 320E అనే మోడల్ సంబంధించిన ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేస్తాను. ఒకసారి బాక్స్ నుండి తీసి ఇది ఎలా ప్యాకింగ్ ఇవ్వడం జరిగిందో చూద్దాం. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ చుట్టూ కవర్తో చాలా స్ట్రాంగ్గా ప్యాకింగ్ చేయడం జరిగింది. ఎలాంటి డ్యామేజ్ లేకుండా మన దగ్గర చేరడానికి ఇది బాగా సహాయం చేస్తుంది. బాక్స్ మీద ఏమేమి స్టిక్కర్స్ ఇవ్వడం జరిగింది, ఆ స్టిక్కర్స్లో ఏముందో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ 34,190 పర్చేజ్ రేట్ ఇవ్వడం జరిగింది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి 9/2017 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బాక్స్ లుక్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. 4GB ర్యామ్, 1TB హార్డ్ డిస్క్. వెయిట్ విషయానికి వచ్చినట్టే 2.72 kgs ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ i3 ప్రాసెసర్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం, ల్యాప్టాప్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాప్టాప్ చుట్టూ స్పాంజ్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్ ల్యాప్టాప్. ఒకసారి కవర్ తీసి ఇది ఎలా ఉందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లుక్ విషయానికి ఎట్లయితే చాలా బాగుంది. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి బాక్స్లో ఇంకా ఏమైనా ఇచ్చారో లేదో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ 2 పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఇది మొదట అయితే లెనోవో సపోర్టెడ్ టెలిఫోన్ గైడెన్స్కి సంబంధించిన ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వచ్చి యూజర్ గైడెన్స్ కోసం ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. ఛార్జర్ ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు ఎలాంటి స్టైల్తో ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ల్యాప్టాప్ ఛార్జర్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా వచ్చిన మోడల్ కాబట్టి కొంచెం లేటెస్ట్ టెక్నాలజీని వాడి కొంచెం స్టైల్ని తయారు చేశారని నాకు అనిపిస్తుంది. ముందు ఛార్జర్కి ఇప్పుడు ఛార్జర్కి చూసినట్లయితే చాలా వేరియేషన్ ఉంది. అప్పుడైతే బాక్స్ల మధ్యలో కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు స్టార్టింగ్ ఛార్జింగ్ మనం చెక్కే చోటే ఇవ్వడం జరిగింది. మీరే చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ఛార్జర్లా ఇవ్వడం జరిగిందని నాకు అనిపిస్తుంది. బాక్స్ తీసి పక్కన పెట్టేద్దాం. ఒకసారి ల్యాప్టాప్ ఎలా ఉందో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్లయితే ల్యాప్టాప్ లెనోవో అని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ పేపర్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసి కీబోర్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందు ల్యాప్టాప్కి ఈ ల్యాప్టాప్కి కొంచెం వేరియేషన్ ఉంది. స్టార్ట్ బటన్ లెఫ్ట్ కానీ రైట్ కానీ టాప్లో ఇవ్వడం జరిగింది. దీనికైతే నార్మల్గా ఇవ్వడం జరిగింది. హై స్పీడ్ ఇంటర్నెట్ సంబంధించింది. స్టైల్ చాలా లుక్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగుంది. టచ్ ప్యాడ్ చాలా బాగుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ i3 ప్రాసెసర్ సంబంధించిన ఇంటెల్ i3 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది ఫుల్ స్ట్రెచబుల్లా ఉంది, పూర్తిగా వంగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యాటరీ చూద్దాం. ఇది ఫుల్ మోల్డెడ్ బ్యాటరీ ఫ్రెండ్స్. మామూలుగా ఇప్పుడు వస్తున్న మోడల్స్ అన్నీ మోల్డెడే ఇవ్వడం జరుగుతుంది. మొబైల్స్ ఎలాగో ల్యాప్టాప్స్ అలాగే ఇస్తున్నారు. ఒకసారి ల్యాప్టాప్ని ఆన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆన్ బటన్ ఎక్కడ ఇచ్చారో. ఫ్రెండ్స్, నేను మొదటిసారిగా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ డాస్ ఇవ్వడం జరిగింది. నేను డాస్ తీసేసి
విండోస్ 10 ఇన్స్టాల్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా విండోస్ 10 ఇన్స్టాల్ చేయడం తెలియకపోతే కామెంట్ చేయండి, నేను దానికి సంబంధించిన ఒక వీడియోని అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఛార్జర్ పిన్ను, దాని పక్కన ఇంటర్నెట్ కేబుల్, HDMI పోర్టు, USB పోర్టులు 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెడ్సెట్ సంబంధించి పిన్స్ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా అయితే కింద ఇవ్వడం జరుగుతుంది లైటింగ్, ఇక్కడ సైడ్లో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది DVD సంబంధించింది, ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. బట్ ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.